నెల్లూరు జిల్లా సంగం కొరిమెర్ల రహదారి సమీపంలోని కొండ ప్రాంతంలో తవ్విన భారీగా గుంత కలకలం రేపింది. దాదాపు 150 అడుగుల లోతైన గుంతలో ఓ సొరంగం తవ్వి ఉండడం, క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుంతలో పూజలు చేస్తున్న విషయం గ్రహించిన ఓ గొర్రెల కాపరి స్థానికులకు చెప్పడంతో విషయం బయటపడింది. సంగం కొరిమెర్ల పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు కలిగిస్తున్న భారీ గుంతలో క్షుద్ర పూజల వ్యవహారంపై బిగ్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సంగం కొరిమెర్ల రహదారి మధ్యలో ఓ కొండపైన భారీగా గుంత తవ్వినటువంటి ఆ గుంత ఇక్కడ కలకలం రేపుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామాలు కూడా భయాందోళనకు చెందే విధంగా ఇక్కడ భారీగా కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు దాదాపుగా 150 అడుగుల మేర ఈ యొక్క తవ్వినటువంటి గుంత ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం ఈ కొండపైన ఉన్నాం. దాదాపుగా సంగం ఇటు అసనాపురం అదేవిధంగా కలిగిరికి వెళ్ళేటువంటి రహదారికి నుంచి ఆ కొండ ప్రాంతం దాదాపుగా 1 కిలోమీటర్ ప్రాంతం దూరం ఉంటుంది. ఆ దూరంలో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఇక్కడ మనం చూస్తున్నటువంటి భారీగా గుంటని కొంతమంది వ్యక్తులు అయితే ఇక్కడ తవ్వి పూజలు చేసినటువంటిది అయితే కలకలం రేపుతా ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ గమనించవచ్చు గుంత ఏ విధంగా ఎంత భయానకంగా ఇక్కడ గుంత ఉందో మనం గమనించవచ్చు. ఇక్కడ మనుషులు తవ్వారు అని అంటేనే నమ్మలేనటువంటి పరిస్థితి. భారీ యంత్రాలతో తవ్వితే ఏ విధంగా ఉంటుందో అలాగా కొంతమంది వ్యక్తులు ఇక్కడ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఇలాంటి గుంతని తవ్వటం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చూడటం, స్థానికులు చూడటం, వారంతా కూడా భయాందోళన చెందడం, ఇదంతా కూడా ఈ యొక్క కొరిమెర్ల ప్రాంతాల్లో కూడా కలకలం రేపుతా ఉన్నటువంటి విషయం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి గుంతే దాదాపుగా ఇక్కడి నుంచి కిందకి తవ్వి అక్కడి నుంచి మళ్ళీ ఇటు తూర్పు వైపుకు తవ్వినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కొండపైన గతంలో ఉదయగిరి రాజులు దండబాట కింద ఈ యొక్క గతంలో నడిచేటువంటి వారు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ తవ్విన మట్టి అంతా కూడా ఇక్కడ పక్కన వేసి, అంటే ఇదంతా మనం చూస్తే ఎవరైనా కానీ చూసిన వెంటనే దీన్ని ఏదో భారీ యంత్రాల ద్వారా తవ్వినటువంటి గుంత అనుకోవచ్చు. బావి మాదిరిగా ఒక పెద్ద బావి తవ్వితే ఏ విధంగా ఉంటుందో, ఆ యంత్రాలు లేనటువంటి రోజుల్లో తవ్వినటువంటి బావిలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఈ గుంతను కూడా ఇక్కడ కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కూడా తవ్వటం జరిగింది. ఆ తవ్వినటువంటి మట్టినంతా కూడా పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్లో మట్టి మనం ఎంత మట్టి ఉందో చూడొచ్చు. దాదాపుగా 3 నుంచి 4 జేసీబీలకి సరిపోయేటువంటి ఏవైతే జేసీబీల తర్వాత తవ్వితే వచ్చినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి అంతా కూడా దాదాపుగా 4 నుంచి 5 టిప్పర్ల మేర ఈ మట్టి అంతా కూడా ఇక్కడ స్టాక్ చేసి పెట్టి ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ తవ్వడానికి ఉపయోగించినటువంటి పరికరాలు కూడా మనం ఒకసారి గమనించవచ్చు. నిన్న వచ్చినటువంటి స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆ తవ్వడానికి ఉపయోగించేటువంటి ఆ గడ్డపార, అదేవిధంగా తట్ట, దానికి సంబంధించినటువంటి మట్టిని పైకి తీసేందుకు తాడుతో లాగేటువంటివన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ యొక్క పరికరాలన్నిటి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. లోపల నిచ్చిన దాంతో పాటుగా తట్ట, అంటే ఇక్కడ ఎవరైనా స్థానికులు వచ్చినా భయపడకుండా ఉండేందుకు, వారికి ధైర్యం కల్పించేందుకు పోలీసులు కూడా ఈ యొక్క కంపెనీ అక్కడికి ఎవరిని రాకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మనం చూస్తున్నటువంటి గుంతలో, భారీ గుంతలో దాదాపుగా 150 అడుగుల మేర తవ్వినటువంటి గుంతలో కిందకి తవ్వి అక్కడి నుంచి మళ్ళీ తూర్పు వైపుకి, అంటే స్వరంగ మార్గానికి ఏ విధంగా ఎంచుకుంటారో ఆ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆ వ్యక్తులు తవ్వటం జరిగింది. ఆ యొక్క వస్తువులన్నిటిని కూడా ఇక్కడ స్థానికులు చూసిన వెంటనే ఇక్కడి నుంచి పరారవడం జరిగింది. ఆ పరారైనటువంటి సమయంలో ఇక్కడ ఇట్లాంటి నిచ్చెనలు దాదాపుగా 5 నిచ్చెనలు ఉన్నాయనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నిచ్చెనలతో పాటు ఈ గుంత తవ్వడానికి ఉపయోగించేటువంటి పరికరాలు కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకోసారి ఇక్కడ గమనించవచ్చు. మనం ఇక్కడ కానీ గమనిస్తే ఇక్కడ పూజలు ఏవైతే గుప్త నిధుల కోసం తవ్వారా ఏంటన్నటువంటి విషయాలు కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే ఇక్కడ చూసేటువంటి ఇంకా ఆందోళనకు సంబంధించినటువంటి విజువల్స్ కానీ గమనిస్తే ఇవన్నీ కూడా క్షుద్ర పూజలు చేసేందుకు, అదేవిధంగా గుప్త నిధుల కోసం ఈ యొక్క పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడికి మనకి కనిపిస్తూ ఉంది. అయితే వీటినన్నిటిని ఒకసారిగా ప్రజలంతా చూసేసరికి, అంటే ఈ గుంతని ఎన్ని రోజుల నుంచి తవ్వుతున్నారు అనేటువంటి పరిస్థితి కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకనంటే దాదాపుగా 150 అడుగులు గుంట తవ్వడం అంటే చిన్న విషయం కాదు. అంటే 2-3 నెలలు కష్టపడితే కానీ ఇలాంటి గుంత అయితే తవ్వలేని పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఇక్కడికి వచ్చినటువంటి కాపర్లు, గొర్రెలు కాపర్లు కావచ్చు, అదేవిధంగా
ఆ బర్రెలు మేపుకునేటువంటి వచ్చేటువంటి వారు వీరంతా కూడా ఇక్కడికి వచ్చి భయాందోళన చెంది ఇక్కడి నుంచి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇవన్నీ క్షుద్ర పూజల కోసం, అదేవిధంగా గుప్త నిధుల కోసం తవ్వినటువంటి వాటిని కూడా చూసి పోలీసులంతా కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సంగం ప్రాంతానికి ఇరువైపులా ఉన్న కొండ ప్రాంతంలో ఉదయగిరి రాజులు సంచరించేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో గుప్త నిధుల కోసం భారీ గొయ్యి తవ్వి ఉంటారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 5 వ్యక్తులు పూజలు చేయడం చూశారని గొర్రెల కాపరి చెబుతున్నాడు. స్థానిక యువకులకు సమాచారం అందించడంతో వారు అక్కడి నుంచి పారిపోయారని చెబుతున్నారు. ఈ కురుమెర్ల కొండపైన తవ్వేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మనం గమనించడం జరిగింది. ఆ గమనించినటువంటి వ్యక్తులు కూడా మన వద్ద ఉన్నారు. ఏదైతే నిన్న వారు ఇక్కడికి వచ్చేటువంటి ప్లేస్ సమయానికి ఇక్కడ పూజారి, అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్లేస్లో ఇక్కడ పూజారి కూర్చొని తల వంచుకొని పూజ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పూలు కావచ్చు, యాపాకు కావచ్చు, కొబ్బరి, అదేవిధంగా కొన్ని క్షుద్ర పూజల కోసం వాడేటువంటి కొన్ని పరికరాలు ఏవైతే ఉన్నాయో వస్తువులు, ఆ వస్తువులను కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా నిమ్మకాయలు ఇవన్నీ కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఆ పూజలకి తెచ్చుకున్నటువంటి కవర్లని, అదేవిధంగా వారి టిఫిన్లకి భోజనానికి ఉపయోగించే ప్లేట్లు కూడా ఇవన్నీ ఇక్కడ మనం గమనించవచ్చు. వీటినన్నిటిని ఒక్కసారిగా ఇక్కడ చూసినటువంటి మొదటగా ఓ వ్యక్తి చూడటం జరిగింది. చూసినటువంటి క్రమంలో భయపడి ఆ భయానికి ఇక్కడి నుంచి పారిపోయి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అంటే చెప్తే ఏదైనా చేస్తారా అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పలేక వారం రోజుల పాటు తన మనసులోనే పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ వారం రోజుల తర్వాత మరో వ్యక్తికి చెప్పడం జరిగింది. చెప్పినటువంటి క్రమంలో ఆ వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి గమనించడం. వచ్చేటువంటి సమయానికి ఇక్కడ భారీగా గుంత తవ్వుతూ నిచ్చెనలు, అదేవిధంగా గడ్డపార, పార, ఆ తట్టలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా భయాన్ని కలిగించే విధంగా చేసేటువంటి పూజలు అన్నీ చూసి కూడా ఆ వ్యక్తి కూడా భయపడి వెళ్ళడం. ముందుగా మొదట చూసినటువంటి వ్యక్తి ఇతనే. ఏం పేరయ్యా నీ పేరు? కొండయ్య. ఎప్పుడు చూశారు? ఆదివారం రోజు 1 గంట అప్పుడు కరెక్ట్గా మేకలు ఎట్టు వచ్చినాయా, ఇదే నా 3 స్తంభాల కాడ నుంచి పెద్దలైన వాళ్ళ కరెంట్ స్తంభం ఆ నుంచి ఇట్టే దొరికొచ్చిన. మీరు వచ్చేదానికి ఏం చేస్తున్నారు? మనుషులు లేరు, టైం బాగుంది. అయితే మనుషులు ఉండో లేరో తెలియదు, కానీ ఇటు వచ్చేసి ఇది చెట్టులా, ఈ చెట్టు మీద వర్క్ వేసినాయి మేకలు. ఇటు గొంతు చూసిన, ఏమో గొంతులో పడిపోతాయి అని చెప్పి ఆతరంగా మేకలు కూడా వదిలేసిన. పోతే గొంతులో పడిపోయినా పర్లేదు, ఈ పూజలు ఇది నేను చూసి వాళ్ళకే పోతే మేకలు మళ్ళీ చంపచ్చుకోవచ్చు లేని ఈ దాన్ని పోయి అట్ట పొడుచుకున్నా. అట్ట పొడుచుకుని ఆయన కడత ఆడు తట్టిన, వచ్చేసినాయి మేకలు అని వెళ్ళిపోయాయి. మీరు ఎలాంటి భయానికి గురయ్యారు? ఎన్ని చూసి? సామాన్యం కాదు భయం, అబ్బా చిన్న భయమా, చెమట ఒళ్ళంతా చెమట పోసిపోయింది. ఒక్కనే ఉన్నా, ఎవరు లేరు, మనిషి లేరు. ఎవరికి చెప్పలేదా అప్పుడు ఆదివారం రోజు? మేకల వాళ్ళకి చెప్పిన, వాళ్ళు ఎవరు పట్టించుకోవాలా, ఎవరు ఈ మాకు చెప్పలేదులే, ఇగో ఆ పిల్లడికి కూడా చెప్పిన, అదేముంది ఇదేముందిలే, వాళ్ళు ఎవరోలే ఏందోలే, మనం భయపడి ఊరు రాలా, ఇక్కడికి రాలేరు కూడా. సామాన్య పని కాదు ఇది, చిన్న పని చేయలే వాళ్ళు, అబ్బో లచ్చలతో గూడు పెట్టిన పని చేసింది. అయితే ఆదివారం రోజు ఆ వ్యక్తి చూసి భయపడి ఇక్కడి నుంచి మేకలనైనా వదిలేసుకొని, అంటే మేకలు దాదాపుగా 1 లక్ష ఎంత విలువ చేస్తాయి? 1.5 లక్ష చేస్తాయి సార్. అంటే 1.5 లక్ష విలువ చేసే మేకల్ని ఇక్కడ వదిలేసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తేనే ఒక భయం అయితే ఏర్పడుతూ ఉంది. ఆ తర్వాత ఎవరికి చెప్పుకోలేక 4 రోజుల తర్వాత మళ్ళీ వేరే వారికి చెప్పుకోవటం జరిగింది. అది ఆ చెవున ఆ నోటిన పడి ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి, మరో వ్యక్తికి కూడా తెలిసింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలకి, జనాలకి తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో నేరుగా మనం చూస్తున్నటువంటి ఈ వ్యక్తి ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే నిలబడుకోమన్నాడో అదే ప్లేస్లో నిన్న ఇక్కడ నిలబడుకొని ఉండడం జరిగిందని చెప్తున్నారు. ఆ నిలబడుకొని ఉన్నటువంటి ప్లేస్లో నుంచి ఇక్కడ చూసేసరికి పూజారి ఎర్రటి దుస్తులు ధరించి ఇక్కడ భయాన్ని కలిగించే విధంగా పూజలు చేస్తున్నట్టని చూసి ఒక్కసారిగా భయపడినా కానీ ధైర్యంగా ఇక్కడ ఏం జరుగుతుందన్నటువంటి విషయాన్ని సమాజానికి తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ పూజారిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఏమని ప్రశ్నించారు? ఏ సమయంలో ఇక్కడికి వచ్చారు? ఏ ఊరు మీదే అన్న? నెల్లూరు అయ్యిండు. ఆమెన బావి కాడికి పోయి చూస్తే లోపల మనిషి ఉండు. ఆమెన బావి దోతారా ఏంది అని అన్న. ఆ బావి దూకుంటున్నాం లే నీరు. ఆమె నేరుగా వెళ్ళిపోయినాం. పొయ్యి అందరికి చెప్పి తీసుకువచ్చేలాకే 3 మటుకు బండి వేసుకొని వచ్చేసారు రోడ్డు మీదకి. ఆమెను వాళ్ళందరిని తీసుకువచ్చేలాక వీళ్ళు మొత్తం సర్దేసి ఎక్కడ వెళ్ళిపోయారు. మీరు వచ్చిన సమయంలో ఎంతమంది ఉన్నారు? నేను వచ్చే సమయంలో 5 నేను చూసింది. ఒక లోపల పైన ఒక ఆయన పూజారి ఆడ, 2 మటుకు వెళ్ళిపోయారు. ఎర్రబంది చేసుకోవడం, ఒకడు తెల్ల సొక్క, 2 వెళ్ళిపోయారు. వాడికి ముందు ఊరైనా పోయారేమో మా గణపల్ల. రోడ్డు మీద పోయేటప్పుడు మటుకు 3 పోయారు ఒక బైకులో. వాళ్ళు కిందకి రాల.
ఏం చేస్తున్నాడు పూజారి? పూజారి కూర్చొని తలకాయ ఉంచుకొని పూజ చేస్తూ ఉండాడు. కూర్చొని కడ్డీలు అన్నీ వెలిగించి ఆమెను వచ్చిన ఆమెను వీళ్ళు ఈ పిల్లోడేమో వెళ్ళిపోయిండు. నేను అడిగేటప్పటికి వెళ్ళిపోయిండు వీడు. ఆమెను వీళ్ళు వెనకోళ్ళు కూడా వెళ్తుండలేక ఒరే దారి ఇట్టుండలే రానలేక వాళ్ళు నిలబడారు. ఆమె నేను ఆ పూజారిని అడిగిన ఏ ఊరయ్యా మీద అంటే నెల్లూరు అయ్యిండు. ఆమె పోయి బావి సైడ్ చూసి ఆడాక లోపల మట్టిలో ఆడుతూ ఉండవు. ఏం బావి దవ్వుతారా ఏందయ్యా అని అన్నాను. దవ్వుతున్నాం అయ్యారు. ఇంకా ఆమె సరేలే మీరు గమ్ముగా రానని చెప్పి ఆమెను వెళ్ళిపోయినాం. ఇంక ఒక్కరు కూడా నిలబడలేడా. ఆమెను వెళ్ళిపోయి ఆమె నా కొండబోటు కాడ కూర్చొని గుడెమ్మిడా ఆమె మా వాళ్ళకి అందరికి ఫోన్లు చేసి ఇట్లా సంగతి ఇట్లా జరుగుతుందాడ మొత్తం ప్రతి ఒక్క పనికారాలు ఉన్నాయి, పూజారి కూడా కూర్చోమని చెప్పి ఆమె అందరికి ఫోన్లు చేస్తే ఆమెను ఎస్ఐకి వాళ్ళకి అందరికి చేసి పిలిపించి ఆమెను తీసుకొచ్చారు ఆడికి. అంటే మీరు వచ్చే సమయానికి ఎవరు లేరు? మేము వచ్చేలాకి ఊరు లేరు. రోడ్డు మీద మటుకు ముగ్గురు పోయే వాళ్ళని చూసినాం. ఆపుతామంటే ఒరే వాళ్ళు ఊరని బ్యాందీ పోని దాగానే వస్తారు ఫ్లాట్లోకి వాళ్ళు అనుకున్నాం ముందు. తర్వాత వాళ్ళు దాటుకొని పోయిన పాట వీళ్ళారని చెప్పి గుర్తుపట్టిన. అయితే ఇటు ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ క్షుద్ర పూజలు కావచ్చు లేదా గుప్త నిధుల కోసం ఇక్కడ గొంతు తవ్వుతున్నారు అనేది వారికి గ్రామస్తులకి తెలియనటువంటి పరిస్థితి. మరి ఆ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఎవరనేది తెలియక ఒకసారిగా భయాందోళన చెంది ఆ గ్రామస్తులకు చెప్పి వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చి ఇక్కడికి వచ్చి చూసేసరికి ఎవరు లేరని చెప్పి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కొరిమెర్ల కొండ ప్రాంతంలో గతంలో కూడా కొండపైన అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు తవ్వి వదిలేశారని స్థానికులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు భారీ గుంత తవ్వి అక్కడ పూజలు చేయడంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అటువైపు వెళ్లాలంటేనే భయం వేస్తోందని అంటున్నారు. ప్రస్తుతం మనం కొరిమెర్ల గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ కొండపైన ఏదైతే ఆ గుంత తవ్వారో గుర్తు తెలియనట్టు వ్యక్తులు ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మనం చూస్తున్నటువంటి గ్రామమే కొరిమెర్ల గ్రామం. ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులే మొదటగా అక్కడ గుంతలు తవ్వి పూజలు చేసేటువంటి అదంతా కూడా చూడటం జరిగింది. అయితే ఒకసారి గ్రామస్తుల్లో కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. గ్రామస్తులను అడిగి గ్రామస్తులు ఎలా ఏమనుకుంటున్నారు ఏంటన్నటువంటి విషయం కూడా వారితోనే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏం పేరు నీ పేరు? అసలు మీ ఊరికి సమీపంలో అంత పెద్ద గుంత తవ్వున్నారు, ఎలా తెలిసింది మీకు? ఏమంటారు? నాకు మేకలు కాసే అతను వెళ్ళాడు. మేకలు కాసే అతను వెళ్ళేసి కాల్ చేశాడు అందరికీ, ఇలా చేస్తున్నారు ఇక్కడ, ఇట్లా పూజలు అవి చేసేసి మంచి చెడ్డ అని చేస్తున్నారు, ఇట్లా పెద్ద గుంటలు లోడ్ వేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏం తెలియదు, మేము భయపడి వచ్చేసాము అని చెప్పి మాకు కాల్ చేస్తే వెళ్ళాము. మేము అందరం వెళ్ళేసి ఎస్ఐ గారికి వాళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చాము. ఆ ఎస్ఐ గారు వచ్చిన తర్వాత అందరం వెళ్ళాకే కనీసం ఒక 150-200 అడుగులు గుంట తీస్తున్నారు. లోపలికి మళ్ళీ సొరంగం వేసి అంతా శుద్ర పూజలు చేసి మంచి చెడ్డాన్ని నిమ్మకాయలు టెంకాయలు అన్నీ కొట్టేసి అక్కడికి వెళ్ళాక ఒక భయప్రాంతంగా ఒక భయంగా ఉన్నట్టుగా మాకు అక్కడ ఉండాలంటే ఉండబుద్ధి కాల. ఒక 5 నిమిషాలు భయపడిపోయేసి అందరినీ ఇలా వచ్చేసాం. అది జరిగింది అక్కడ. ఇంతకుముందు మీ గ్రామం ఇలాంటి ఏమన్నా ఇక్కడ జరగటం జరిగిందా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు, ఇదే ఫస్ట్ టైము. అందరూ కూడా కొంచెం గ్రామస్తులు అక్కడక్కడ భయపడుతున్నారు. ఇలా మేకలు కాసుకునే వాళ్ళు బర్రెలు కాసుకునే వాళ్ళు కొండ మీదకి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు. మేకలు పడిపోయినా బర్రెలు పడిపోయినా ఒక్కడే ఉన్నప్పుడు ఏదైనా చేసినా కూడా దిక్కేం ఉండదు కదా, దానికని కొంచెం భయప్రాంతంగా కొంచెం భయంగా ఉన్నారు జనాభాకి. మేళ కాసినప్పుడు కాస్తుంటే గుంతలు ఈ కొండమూటి మొగదాలలో 2 గుంతలు దూవి ఉన్నారు, చిన్న బాగా ఇంత లోతు. గతంలో అంతా ఒక 2-3 ఏళ్ల క్రితం అది జరిగి ఉన్నది నేను చూసినప్పుడు. మీకు ఎలా తెలిసింది? ఇప్పుడు వీళ్ళు నిన్న పోయి వచ్చారు. నిన్న ఆడ మేఘలు కాసి ఒక ఆయన మేఘలకు దొరుకున్నట్టు పోతే ఆయన పట్లో దొరికిన వాళ్ళు దొరికితే చూశారంట. ఒక ఆయన మాంచుడు కూడా ఉండిందంట. ఒక ఆయన ఈ ఎసవాడు పోయాక ఆయనకు మళ్ళీ కనపడిండో లేదో తెలీదు. ఇంకా నా నుంచి వాళ్ళు చూసుకొని అటు వచ్చేసారు. అది జరిగింది. అంటే గతంలో ఇలాంటి అక్కడ జరగటం కానీ ఏదన్నా గుప్త నిధుల కోసం కానీ క్షుద్ర పూజలు చేయటం కానీ అసలు మీ గ్రామస్తులు అసలు ఈ కొండకు సంబంధించి ఏవైనా చరిత్ర ఉండటం కానీ ఇక్కడ ఏదైనా రాజులకు సంబంధించి అక్కడ వెళ్ళడం కానీ ఇలాంటిది ఏదైనా ఉందా? చరిత్రలు అంటే అక్కడ దేవాలయం అనేది ఒకటి శిలలు ఉన్నాయి ఆ కొండ మీద ఉండే. ఇప్పుడు కూడా దేవాలయం కట్టి ఉన్నారు. ఆడ ఒక శిల అనేది ఉంటే దాన్ని బట్టి వాళ్ళు మరి ఇప్పుడు దేవాలయం కూడా ఒకటి కట్టి ఉన్నారు. ఆ పేర్లు ముట్టుకుని అది తెలియదు. శిలలు ముట్టుకున్నాయి బాగా బండల్లాగా. గుర్తింపు ఇప్పుడు కూడా ఉండొచ్చు ఏదన్నా గుర్తుంటే. అది జరిగింది ఆడ. అయితే ఇటు ఏదైతే ఆ కొరిమెర్ల కొండకు సంబంధించి ఆ ప్రాంతంలో తవ్వినటువంటి గుంతను ఈ గ్రామానికి అంటే ఈ కొరిమెర్ల గ్రామానికి సంబంధించినటువంటి కొండయ్య కేశవ అనే వ్యక్తులు చూడటం జరిగింది. చూసిన వెంటనే గ్రామంలో ఉన్నటువంటి అందరికి కూడా తెలియపరిచారు. ఇక్కడి నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులను వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళేటువంటి సమయానికి అక్కడికి
వీరందరినీ కూడా భయాన్ని చెందే విధంగా పూజలు చేయటం, అక్కడ ఉన్నటువంటి సామాన్ అంతా కూడా చూసి ఒక్కసారిగా భయాందోళన చెందామని చెప్తున్నారు. అయితే అక్కడ దాదాపుగా కిందకి 150 అడుగుల నుంచి 200 అడుగుల మేర తవ్వి సొరంగ మార్గం ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి అక్కడ జరిగినటువంటి అంతా కూడా చూసి వీరంతా కూడా భయం చెందారని చెప్తున్నారు. అయితే గతంలో కూడా 2-3 సంవత్సరాల కిందట చిన్న చిన్న గుంతలతో ఉన్నారు. మరి అక్కడ ఏదన్నా గుప్త నిధుల కోసం తవ్వారా లేదా క్షుద్ర పూజలు చేస్తున్నారా అన్నటువంటి విషయాలను కూడా తెలియాల్సి ఉందని చెప్పి, అదేవిధంగా దీనికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళేటువంటి మేకల కాపర్లు కావచ్చు, అదేవిధంగా బర్రెలు తోలుకొని వెళ్ళేటువంటి వారందరూ కూడా భయభ్రాంతులకి గురవుతున్నారు. అలాంటి జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న వస్తువుల్ని పరిశీలించారు. దర్యాప్తు అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తామని ఎస్ఐ రాజేష్ అంటున్నారు. ఒకవేళ గుప్త నిధుల కోసం తవ్వి ఉంటే ఆ ముఠాను పట్టుకుంటామని చెబుతున్నారు ఎస్ఐ. కొరిమెర్ల మధ్యలో ఉన్నటువంటి కొండ గొంతకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సంఘం ఎస్ఐ రాజేష్ ఉన్నారు. ఆయన అడిగి ఆ గొంతకు సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. సార్, మీకు ఎలా సమాచారం వచ్చింది? అక్కడ అంత పెద్ద గొంతతో ఉన్నారు కదా, ఎలా సమాచారం వచ్చింది? అక్కడికి వెళ్ళి ఏం గమనించారు? అక్కడ అసలు గొంత ఎందుకు తవ్వాల్సి వచ్చింది? అది మనకి కొరిమెర్ల గ్రామస్తులైనటువంటి నాసిన కేశవయ్య గారు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఇలాగ మేము గొర్రెల్ని వాటి కోసం అని చెప్పి ఆ కొండ వైపు వెళ్ళాము సార్, అక్కడ ఇలా ఒక గొంతు ఉంది అని చెప్పారు. మేము కూడా వెళ్ళి పరిశీలించాము. ఆ గుంత వాళ్ళు దేనికో తవ్వి ఉన్నారు. అదేందనేది మనం ఆల్రెడీ ఫారెస్ట్ శాఖ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాము దాని గురించి. అక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఏదో అక్కడ నాగేంద్ర స్వామి పుట్టలున్నాయి, ఆ పుట్టలకు ఏదో పూజలు చేస్తున్నట్టున్నారు. అంతమించి అక్కడ ఏం లేదు. ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి చెందాల్సిన అవసరం లేదు. ఏదున్నా మా నోటీస్లో పెట్టండి, మేము ఇమీడియట్గా రియాక్ట్ అవుతాము. థ్యాంక్ యూ. గొంత భారీగా తవ్వున్నారు కదా సార్, అంటే దేనికోసం తవ్వారు అన్నటువంటి విషయాన్ని ఏదన్నా మీరు గుర్తించడం కానీ ఏదన్నా చేయడం జరిగింది? అది గుంత తవ్వింది వాస్తవం, కాకపోతే అది ఎన్ని రోజుల క్రింద ఎప్పుడు జరిగిందో కూడా మనకు తెలియదు. సో ఖచ్చితంగా దాని గురించి అయితే విచారణ చేస్తాము. అది ఇంతకుముందు ఎవరు అది ఆ వైపు తిరిగి ఉన్నారనేది ఒకసారి ఆ బీట్ ఆఫీసర్ గారు మూవ్మెంట్ చేసినప్పుడు ఎవరైనా అనుమానాస్పదంగా గమనించింది ఏమైనా ఉందా అని విచారిస్తున్నాము. ఏదైనా ఉంటే ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అయితే ఇటు కొరిమెర్ల గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ భారీగా గొంత, అదేవిధంగా కొన్ని నాగపుట్టలకు సంబంధించి పూజలు చేస్తున్నట్టు కూడా గమనించామని చెప్తున్నారు. అయితే దానిపైన కూడా పూర్తి విచారణ చేసి విచారణ అనంతరం కూడా ఆ గొంత ఎందుకు తవ్వాల్సి వచ్చింది అన్నటువంటి విషయాలను కూడా వెల్లడిస్తామని రాజేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, సంఘం నుంచి.